వెన్నపూస రమణారెడ్డి గారు ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారో. ఎస్ నవీన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు, మా ఆర్టిస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్తే అండి. అండ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్న మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారికి, అలాగే బాబీ గారికి, అని ఈ సినిమాకి వెన్నంటూ ఉన్న మా వంశీ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీని. అతి త్వరలో మనకు ఒక ఈవీవి సత్యనారాయణ గారి లాంటి డైరెక్టర్ రాబోతున్నారండి మన రైటర్ మోహన్ గారి ద్వారా. ఆ జంజాల గారు, ఈవీవి గారు లేని లోటు మనకు ఖచ్చితంగా మా మోహన్ గారు తీరబోతున్నారు. నేను ఎందుకంటే డే వన్ నుంచి చూస్తున్నాను ఎంత మంచి డైరెక్టరు. ఒక ఆర్టిస్టుల పరంగా ఏ ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనేది జంజాల గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండేది. ఈ సినిమాలో కూడా మేము లాస్ట్లో యాక్చువల్గా నేను రమణారెడ్డి ఇద్దరం ఒక పాత్ర చేశాము. 5 రోజులలో కామెడీ చేశాము, డైలాగులు చేశాము, హీరో గారు కాంబినేషన్ చేశాము, ఫైట్ చేశాము, పాట చేశాము. ఇన్ని చేయించారు మాతోటి. అన్న మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉంటాం. మీరు గొప్ప డైరెక్టర్ అవుతారు అతి త్వరలోనే. అలాగే రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం పేరు పేరున అందరికీ, అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. 25th డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతమంది దూరంగా ఉన్నారో అందరు దగ్గర అవుతారు. ఈ సినిమా మాదేని వస్తారు ఆ రోజు, ఇది చెప్తున్నా ఖచ్చితంగా వస్తారు. సో ఇందులో నటించిన హీరో గారు వెన్నెల కిషోర్ గారు అండ్ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప నటులందరూ, అందరూ కూడా గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శుభోదయం సుబ్బారావు గారు అంతఃకరణ శుద్ధితో మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఎస్, హానెస్ట్లీ ఏంటంటే దీంట్లో నాది వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ జస్ట్ ఇన్ క్యామియో. ఓన్లీ థింగ్ నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి, అలాగే ఆ మూవీలో క్యారెక్టర్ చేయడానికి కారణం నాకు, మోహన్ గారికి, అలాగే రాజేష్ గారికి ఉన్న రిలేషన్. సో అసలు యాక్చువల్గా దాంట్లో అవసరం లేదు, బట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము, మా టీం అంతా ఉండాలని చెప్పి నన్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మోహన్ గారు, రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అది వెరీ చిన్న క్యారెక్టరే, బట్ స్టిల్ ఏంటంటే మాకున్న రిలేషన్తో నేను కూడా వాళ్ళు అడిగినవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక టీం ప్రాజెక్ట్ కాబట్టి. సో అందరూ చూస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ నవీన్ మా ఇద్దరిని బ్రదర్స్ అంటారు. కిక్ 2 నుంచి మేము ఏంటంటే కాంబినేషన్ చేస్తూ వస్తూనే ఉన్నాయిలాగా. ఫేస్బుక్లో కూడా నా ఫోటో పెడితే ఆయన ట్యాగ్ చేస్తుంటుంది, ఆయన ఫోటో పెడితే నన్ను ట్యాగ్ చేస్తుంటుంది. సో అంతా మాకు ఇదనమాట. అలాగే మా యూనియన్లో కానీ అక్కడ మేము ట్రావెల్ అవుతుంటాం. సో వన్స్ అగైన్ మాకు లైవ్ చూస్తుంది ఏంటంటే నాగమేష్ గారు కూడా మాకు చాలా ఆప్తులు, అక్కడ ప్రభావత్ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏంటంటే అదే ఐ డోంట్ నో అది ఆల్రెడీ తెలిసిందో లేదో టైటిల్లోనే ఉన్నారు వాళ్ళందరూ. సో అలాగే ఎస్పెషల్లీ ఏంటంటే మన అనీష్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ, అండ్ రవితేజతో నేను ఆల్రెడీ ఏంటంటే మేము ఇద్దరం సైకిలేట్గా అయితే చేసాము, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇంకా ఏంటంటే ఇక్కడున్న వాళ్ళ గురించి నేను రిఫర్ చేసిన ఎదురుగా కనబడుతున్నారు కాబట్టి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే క్రిస్మస్కి రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మనకి ఇట్స్ లాంగ్ వీకెండ్, క్రిస్మస్ నుంచి న్యూ